శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్ణోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవః శర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహः సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః
రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకः మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతః స్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. ఎల్లుండి మహాశివరాత్రి. జన్మానికొక్క శివరాత్రి అన్నది బహుశः ఆనైమిత్తిక తిథి గురించి మాత్రమే ఉంది సామెత. అంత మహోత్కృష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఉపవసించాలి. ఉపవసించడము అంటే కేవలము ఆహారము లేకుండా ఉండడం కాదు, భగవంతుని యొక్క సమీపమునందు నివసించుట. అంటే మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అలా భగవంతుడికి దగ్గరగా మనస్సుని ఉంచడానికి మనం ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తే ఇంద్రియముల ఆధారంగా మనస్సు ఈశ్వరుడి సమీపమునందు నిలబడుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయం చంద్రమౌళీశ్వరారాధనగా చేస్తాం మనం. చంద్రమౌళీశ్వరారాధన అన్నప్పుడు పంచసామ్యములను ఉంటాయి. రేపటి రోజున మీకు నేను అసలు ఆ మహాశివరాత్రి ఎందుకు వచ్చింది, లింగోద్భవం అనగానేమి, ఆ లింగోద్భవం జరిగినప్పుడు ఆ జ్యోతిని చూసినప్పుడు కార్తీక పౌర్ణమి నాడు కానీ లింగోద్భవ సమయమునందు జ్యోతిని చూస్తూ కానీ ఏ శ్లోకం చెప్పాలని మనకి వాంగ్మయం చెప్తోంది. ఆ శ్లోకం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? నాకు తెలిసి ఈ ప్రక్రియ పూర్వం మనం చేయలేదు. మనం ఈ మహాశివరాత్రి నాడు అత్యద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ఆ రోజు హఠాత్తుగా రాత్రి 12 గంటలకి ఈ ప్రాంగణం అంతా చీకటైపోతుంది. ఎక్కడ వెలుగుతుంది అన్నది నేను చెప్పను, అదొక సస్పెన్స్. ఆ చీకట్లో మీ కంటిని జ్యోతి ఆకర్షిస్తుంది. ఎక్కడున్నా మీకు తెలిసిపోతుంది కదండి. ఆనాడు లింగోద్భవ సమయంలో ఒక జ్యోతి స్వరూపమైన స్తంభం ఎలా వెలిగిందో అలా ఒక జ్యోతి స్తంభము వెలుగుతుంది ఈ ప్రాంగణంలో. ఆ జ్యోతి స్తంభం వెలిగినప్పుడు మీరు మహాశివరాత్రి నాడు ఆవిర్భవించినటువంటి పరమశివ జ్యోతిర్లింగాన్ని దాంట్లో చూస్తారు. చాలా తేలికప్పుడు చూడడం. చిత్రం ఏమిటంటే దాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా చేస్తున్నాం కాబట్టి మీకు శుద్ధ స్ఫటికం అనినిభం అన్నట్టుగా శివుడు లోపల కనపడుతుంటాడు. మీరు జ్ఞాననేత్రంలో చూస్తే జ్వాలయందు అటువంటి ఏర్పాటు జరుగుతుంది. మీరు ఆ జ్యోతి వంక చూస్తూ ఏ శ్లోకం చెప్పాలో అప్పుడు రాత్రి 12 గంటలకి తటాలున ఎక్కడ ఉన్నా నేను ఇక్కడికి దూకి మీ అందరితో ఆ శ్లోకం చెప్పిస్తాను. అది చాలా తేలిక శ్లోకం. రేపు ఉపన్యాసంలో ఆ శ్లోకం గురించి చెప్తాను. అసలు మహాశివరాత్రి ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, ఆ ఎందుకు ఆవిర్భవించిందో, లింగం అంటే ఏమిటో ఈ విషయాల్ని వివరణ చేస్తాను. ఇంకా అర్చనకి సంబంధించినంత వరకు పరమాద్భుతమైనటువంటి మూర్తి. అసలు అది బయటికి వస్తుందా అని బెంగబెట్టుకున్నాడు ఆయన. ఆ ప్రెస్ ఆయన ఎంత అందమైన మూర్తిగా బయటికి వచ్చాడంటే, స్వామి ఇవాళ నాకు ఆఫీస్కి పట్టుకొచ్చి చూపించారు, ఇదిగోనండి తయారైందని. నా పక్కన మా ముత్యాల సత్యనారాయణ కూడా ఉండి చూశాడు. ముగ్ధులైపోయారు చూసిన వాళ్ళు. అపురూపమైనటువంటి మూర్తి, ఎక్కడో తప్ప ఎవరింట్లోనో తప్ప ఉండదు. పంచసామ్యములు అంటారు వాటిని, రేపు వివరణ చేస్తాను. అంత అందమైన మూర్తి. అటువంటి మూర్తిని నైమిత్తిక తిథి నాడు చంద్రమౌళీశ్వరారాధనగా సంకల్పం చెప్పి చేస్తే విశేషమైన ఫలితమని మనకి నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పారు. కాబట్టి ఆ రోజున ఆ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుంది. నాకు తెలుసు మీలో కొంతమంది ఇది బాగానే ఉంది కానీ మాకు టోకెన్ అందలేదే అన్న బాధ మీకుంది. ఇంకా రేపటి వరకు టైం ఉందిగా. గోపాలకృష్ణ గారిని 250 నుంచి పీకి పాకం పట్టి 500కి లాగాం.
ఆయన ఏమి లేదు పాపం, ఆయనకి ఇవ్వకూడదని కాదు, ఉన్న ప్రాంగణంలో హౌ బెస్ట్ వీ కెన్ డూ అన్న దాని మీద ఆయన చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చేసుకున్న వాళ్ళు సౌకర్యంగా చేసుకోవాలని ఆయన తాపత్రయం. దీన్ని గోపాలకృష్ణ గారిని మరింత సాగతీసి 1000కో 1500కో చేర్చలేమా అన్నది నేను ప్రయత్నిస్తాను. గోపాలకృష్ణ గారు బెంగపెట్టుకోకండి, నేను ఇలా అన్నానని మనం మాట్లాడదాం, నేను వాళ్ళకి మాట ఇచ్చేయలేదు, ప్రయత్నిస్తానన్నాను అంతే. మీరు అప్పుడే బెంగపెట్టుకోకండి గోపాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నారో. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం నిజంగా. ఒకవేళ కానీ మీరు ఒక్కటి మాత్రం సహకరించవలసి ఉంటుంది. ఒకవేళ అలా ఏకకాలమునందు 1000 మందిని దాటి కూర్చోపెట్టి ఆ పూజ చేయిస్తే, మేము ఆలయ ప్రాంగణం మొన్ననే సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది కాబట్టి ఆవు పేడతో అలికేస్తే మేము ఆ బయటంతా కూడా క్రమశిక్షణతో కూర్చుండిపోతాం అని మీరు మాటిస్తేనే ప్రయత్నం చేస్తాను. ఇవ్వగలరా? కాబట్టి ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఏకకాలమునందు ఇంతమంది ఒక దేవాలయంలో పూజ చేయడం అంటే అది ఎంత అదృష్టహేతు అండి, మాటలు కాదు కదా. చూద్దాం, ఏమో అంత గొప్ప కార్యక్రమాన్ని మనం చేయగలమా ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది ఒక పెద్ద రికార్డ్ అయి కూర్చుంటుంది కాకినాడ చరిత్రలో. ఇంతమంది స్వచ్ఛంద క్రమశిక్షణతో అలా కూర్చోగలిగితే చూద్దాం. దాని గురించి మనం ఒక ప్రయత్నం చేద్దాం. మీరు కంగారు పడకండి, రేపటి రోజుకి మీకు అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎల్లుండే మహాశివరాత్రి కనుక ఒకవేళ టోకెన్స్ ఇచ్చేటట్టుంటే రేపు ఉపన్యాసం అయిపోగానే ఇచ్చేస్తారు ఏమండి. అది కనుక చూడండి, ఇప్పుడు నేను ఇంకా ప్రసంగంలోకి ప్రవేశిస్తాను, ఎందుకంటే మిగిలిన లింగోద్భవం అవి రేపు చెప్తాను. కాబట్టి ఇంక ఈ అనౌన్స్మెంటే చేస్తూ కూర్చుంటే ఆ ప్రవచనం అన్నది దెబ్బతింటుంది. హరి ఓం. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది. ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి? సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే. విష్ణువాలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు. వీరు ద్వారపాలకులు. స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. అంతవరకు బాగుంది. విష్ణువాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు, వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. కానీ గరుడాళ్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ, లేకపోతే గరుడాళ్వారు ఎదురుగుండా లేనటువంటి విష్ణువాలయం ఉండకూడదని కానీ విష్ణు ఆగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తుంటాం, ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటూ ఉంటాడు. అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా ఒక వృషభ రూపమై ఈశ్వరుడు నన్ను క్షమించుగాక ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది? ఇది కేవలం అలా పడుకోవడం కాదండి. ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం, దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడో అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు. అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కాదు, అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి.